అది ఇప్పుడు వాళ్ళు ఏమైనా అక్కడ పడి దొల్లుతూ ఉన్నారు. ఇట్లాంటిది తను మాట్లాడి మీరు డబ్బులు ఖర్చు పెట్టామంటున్నారు, మీరు ఆస్తులు అమ్ముకున్నామంటున్నారు, ఆస్తులు మరి మేము ఇచ్చిన వాటి సంగతి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకని ఇది తనకి పూర్ణచంద్రరావు అని పేరు, ఈయన ఇప్పుడు మాట్లాడిన కాదు సీట్రాయన ఆయన పేరు, ఐడియా లేదు. ఆయన ఆవేదన ఉంటే ఆవేదన పార్టీ అధినాయకత్వం దగ్గర పోయి చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే వారికి సహకరించారో వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ ఆవేదన షేర్ చేసుకొని భవిష్యత్తులో ఏదైనా ఇచ్చేయాలని చెప్పవచ్చు. ఉన్న 200 సీట్లే కదా, ఎక్కడ సాధ్యమైద్ది? జనసేన పార్టీకి ఉంది 27 సీట్లు కదా, మరి ఎట్లా సాధ్యమైద్ది? అది సరే కొంచెం ఆలోచనాత్మకంగా చేసుకోకపోతే అది ఎక్కువ నష్టం జరిగిద్ది. ఇట్లాంటి కనుక ఇంకొకసారి ఇలా కనుక వాళ్ళు అలాగే చేస్తే, ఇప్పుడు ఒకరు మాట్లాడారు, ఇలాగ 100 మంది మాట్లాడతారు, అప్పుడు వారెవరికి కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేరు. అంటే దీని వెనక మళ్ళీ వైసీపీ కుట్ర ఉంది, వైసీపీ వాళ్ళు ఇవన్నీ తన చేత గేమ్ చేయిస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఇట్లాంటివన్నీ చేయిస్తున్నారు అనేది కూడా వాళ్ళు కొంత ట్రోల్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. మరి ఏదైనా శృతి మించితే మంచిది కాదు. ఆవేదన కూడా శృతి మించి ఎక్కువ చేసి దొల్లాడి చేస్తే అది మంచిది కాదు. ఇదేదో కావాలని చేస్తుంది అనే అభిప్రాయం కలిగిద్ది ప్రజలకి. ఆవేదన ఆ రోజు ఉన్నమాట ఆవేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఎడవచ్చు, కానీ అది పరిధులు దాటి రోజులు కొనసాగుతూ ఉంటే దానిని ప్రజలు స్వీకరించరు అన్నది అనుమానాలు కలుగుతూ ఉంటాయి. దీని వెనక ఏమన్నా ఉందా, వీరి ఉద్దేశం ఏంటి, వీరి లక్ష్యం ఏంటి, జనసేనని నష్టపరిస్తే వీళ్ళకి వచ్చేటువంటి ఉపయోగం ఏంటి అనేది ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ఎక్కువగా ఇది అవుతుంది. సరే, మురళి ఉన్నారు సార్. మురళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మురళి, మొత్తానికి ఫేక్ అకౌంట్లు, ఫేక్ ట్విట్టర్స్, అసలు ఆ రీల్స్, ఆ ఇన్స్టాగ్రామ్స్ అవి మనం ప్లే చేయలేము. మొన్న ఒకటి ప్లే చేశాను ఆ వీడియో, అది కాపీరైట్ వస్తుందని అట్లాంటి వేయట్లేదు. వామ్మో, అసలు ఒక 100 రకాలు పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టారు, 100 రకాలు. చంద్రబాబు నాయుడు గారి ఒక 100 ఉన్నాయి. వాయ్యా, అసలు ఇదేంది, ఈ అరాచకం ఏంది, అసలు ఎన్ని వీడియోలు ఎక్కడ తయారు చేస్తున్నారు? ఆ చైనాలో కనుక కోవిడ్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్టు తయారు చేస్తున్నారండి ఇవన్నీ. చైనాలో కోవిడ్ రావడానికి అక్కడ కారణం అన్నారు కదా, అలాగా జరుగుతుంది ఇది ఎక్కడో కానీ రీసెర్చ్. మొత్తానికి కొన్ని 100 మంది పనిచేస్తున్నారు. లేకపోతే అసలు అన్ని వీడియోలు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఫేక్ అకౌంట్స్, వేల ఫేక్ అకౌంట్స్. అసలు ఒకటేమన్నా తెలుగుదేశం పార్టీ సైన్యం అని ఉండిద్ది, ఒకసేమన్నా జనసేన సైన్యం అని ఉండిద్ది, పవన్ కళ్యాణ్ సైన్యం అని ఉండిద్ది, లేకపోతే రాజుగారి సైన్యం అని ఉండిద్ది, పవన్ వీరాభిమాని రాజుగారు అని ఉండిద్ది. ఎవరైనా ఫాలో అయ్యాడు కూడా ముందు 2 పోస్టింగ్లు ఏమన్నా ఒక మంచికి ఫోటో పెట్టి మహా అద్భుతంగా రాస్తారు. మనం ఏదో బాగుందిలే పవన్ కళ్యాణ్ గారు ఇది కదా అని చెప్పి మనం ఏదో లైక్ చేసి వెళ్తూ ఉంటాం. తర్వాత చూస్తే టకటకటకట మళ్ళీ ఇంకోటి వచ్చేస్తూ ఉంటాయి. ఏం మురళి సార్, ఏంటి మరి దాష్టికం ఏంటి, మరీ ఎక్కువైపోయినట్టుంది. సార్ కాంగ్రెస్ పార్టీ సరే, ఈ దాష్టికి ఇంకా పెరిగిపోద్ది సార్, ఇంకా రాను ఇంకా పెరుగుతుంది, ఏమాత్రం తరగదండి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య విభేదాలు కలిగించటం, ఆ పార్టీ అభిమానుల మధ్య కానీ, లేదా జనసేన పార్టీ శ్రేణుల మధ్య కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య కానీ అగాధం పెంచితే కనుక, అంటే ఎదరోటి శత్రువుని 2 ముక్కలు చేస్తే మనకు బలం, మనం ఎలాగా బలపడలేనప్పుడు ఎదటోడిని ముక్కలు చేసేస్తే అది బలం మనకు అవుతుందని ఒక సూత్రంతో వాళ్ళు ఈ రకమైనటువంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కరిని కొంత ఇంపాక్ట్ చేస్తుందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఒక వీడియో ఎలాగైనా లేకపోతే ఒక రీల్ రాగానే ఆసక్తిగా చూస్తున్నారు కనుక ఆ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే జనసేన పార్టీకి 24 సీట్లు వచ్చిన తర్వాత, లేకపోతే ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే 10ల సంఖ్యలో అకౌంట్లు ఓపెన్ అయిపోయినాయండి జనసేన పార్టీ తోటి. అవన్నీ కూడా ఫేక్ అకౌంట్ అని ఎట్లా తెలుస్తుందండి? పేరుకు పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుందండి, కింద వాళ్ళు పెట్టిన పోస్టులు మాత్రం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉంటాయండి. పవన్ కళ్యాణ్ అభిమాని కానీ లేదా జనసేన పార్టీ అభిమాని కానీ కోపం వస్తే కోపం బయటపడి మాట్లాడతారు తప్పితే అండి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పోస్టులు పెట్టరండి. అలా పెట్టగలిగే అవకాశం ఒకే ఒక్క ఎవరికి ఉంటుందంటే అండి, పవన్ కళ్యాణ్ని తెలుగుదేశం పార్టీని ఓడించాలి, ఈ కూటమిని దెబ్బతీయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకే ఉంటుందండి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి. ఎందుకంటే కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రేపు రాబోయే ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం జనసేన కూటమి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కనుక వీళ్ళు ఏదో రకంగా ఇప్పటి నుంచి దెబ్బతీయాలనండి. ఎందుకంటే 24 సీట్లు ఇచ్చి ఇంకా 4 రోజులు గడవలేదు,
24 కన్నా ఎక్కువ ఫేక్ అకౌంట్లు వచ్చేసాయండి, 10ల సంఖ్యలో వచ్చేసినాయి. అంటే వాళ్ళు అంతా రెడీగా ఉన్నారండి, సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ సీట్లు ప్రకటించినా లేకపోతే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ సీట్లు ప్రకటించినా జనాలతో మైండ్ గేమ్ తోటి వాళ్ళు ఆడుకోవాలని ఒకే ఉద్దేశంతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేశారు సార్. రెండోది 24 సీట్ల విషయంలో ఏదైతే జగ్గంపేటకు సంబంధించి ఒక ఇష్యూ కూడా ట్రోల్ అవుతుంది సార్ బాగా. సూర్యచంద్ర సార్ అతని పేరు. 2019లో అతనికి జనసేన పార్టీ అధినేత సీట్ ఇచ్చారండి. అతనికి 10,160 సీట్లు వచ్చినాయి, 10,160 ఓట్లు వచ్చినాయండి ఆయనకి. అంటే దాదాపుగా 5% ఆఫ్ ఓట్స్ అండి. అక్కడ జగ్గంపేటలో పోటీ చేసినటువంటి జ్యోతుల్ నెహ్రూకి దగ్గర 70,350 ఓట్లు వచ్చినాయి సార్ అప్పట్లో 2019 ఎన్నికల్లో. అంటే సూర్యచంద్ర ఓటింగ్ చాలా తక్కువ ఉంది కనుక అక్కడ ఖచ్చితంగా మనకు బలమైన నాయకత్వం లేదని భావించో లేకపోతే పొత్తుల్లో సాధ్యం కాదును సీనియర్ నేత జ్యోతుల్ నెహ్రూకి నిన్న ప్రకటించేశారని సీటు. దాంతో ఆయన మీడియా ముందుకు వచ్చి అలా రకరకాలుగా మాట్లాడారు. ఎందుకంటే నాకు 15 ఎకరాలు అమ్ముకున్నాను అన్నారు. కానీ అతనే కొద్ది రోజుల క్రితం ఒక ఛానల్కి ఇచ్చినప్పుడు నాకు పేదోని నాకు ఎకరం భూమి ఉందని ఆయనే చెప్పాడండి. అంటే ఆ రోజున్న విధానం వేరు, ఈ రోజున్న విధానం వేరండి. అంటే ఈరోజు ఎవరో వెనకాల అతన్ని ప్రభావితం చేసి మాట్లాడించారండి. సో ఇలాగా ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఏ ఒక్క చిన్న నాయకుడిని కూడా వదులుకోకుండా కాదు. జ్యోతుల్ నెహ్రూ మరి ఎంత సీనియర్ నాయకుడు, ఎన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాడు, రాజకీయ చరిత్ర ఏంది, మరి ఆయన కాదని మరి ఈయనకి ఎలా ఇస్తారు? న్యాయం ఉండాలి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా సేమ్ సామాజిక వర్గమే. అవును సార్. మరి ఆయన కాదండి జ్యోతుల్ నెహ్రూ గారు కాదు, ఆయన పక్కన పెట్టేసి సూర్యచంద్రకి ఇవ్వాలి అని అంటే అదేనా బాగుంటుందా? అంటే ఇలాంటివి కొంత లోతుగా ఆలోచించాలి. సీట్ అక్కడ తెలుగుదేశానికి వచ్చిందా జనసేనకు వచ్చిందా అని కాదు. ఇప్పుడు పంతం నానాజీ ఉన్నారు, ఆయన సీనియరు, ఆయనకి అకామిడేట్ చేయగలిగారు. ఇప్పుడు దుర్గేష్ గారు ఉన్నారు, ఆయనకి అకామిడేట్ చేయాలని పట్టుబట్టారు. ఇట్లా కొన్ని నాయకులు ఉన్నారు, ఆయనకి అకామిడేట్ చేయాలని ఇది చేస్తున్నారు. అంటే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళని అకామిడేట్ చేస్తున్నారు. ఇదేంది ఇదేందంట? ఏంది మురళి, ఏం చేస్తున్నారు అసలు? అంటే ఏం జరుగుతుంది? ఇంకోటి కూడా ఉంది సార్, సీనియర్తో పాటుగా సార్ అక్కడ కూడా గెలుపోవడం ప్రభావితం చేసే అంశాలు చూశారు సార్ పార్టీ, రెండు పార్టీలు కూడా. నాయకత్వ లక్షణాలు, పోల్ మేనేజ్మెంట్, రేపు ఎలక్షన్ చేసుకోవడం అంశాలు కూడా కాదు. ఒక్క ఎకరమే ఉంది నా దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. 30 కోట్లు ఖర్చు పెట్టడం ఏ నియోజకవర్గంలో కూడా గెలుపు దగ్గర దాకా రాదు. అది సూర్యచంద్ర అయినా ఒకటే, మురళి అయినా ఒకటే, రాజు అయినా ఒకటే, గాంధీ తాత అయినా ఒకటే. గాంధీ తాత వచ్చి నుంచున్నా కానీ నువ్వు నుంచున్నా కానీ నువ్వు డబ్బులు ఇస్తే నీకు ఓట్లు వేస్తున్నారు. మరి అట్లాంటిది మరి సూర్యచంద్ర నుంచుంటే మరి మొన్నే గెలవాలి కదా తను. మొన్నే గెలిస్తే ఓకే, మొన్నే గెలిచాడు కాబట్టి తనకి మరలా ఇప్పుడు ఇది చేయొచ్చు అనుకోవచ్చు. మొన్నే గెలవలేదు కదా. ఇవన్నీ ఏంటంటే పార్టీలో ఒక రకమైనటువంటిది మొత్తం వాళ్ళ మీడియాలో కావాలని దాన్ని అసలు మొత్తానికి ఆ బంగాళాఖాతం సైక్లోన్ కొట్టుకొని వచ్చింది అన్నట్టు వేస్తూ ఉన్నారు అసలు కొన్నిట్లయితే. సైక్లోన్ వచ్చి సునామీ వచ్చినట్టు కావాలని పవన్ కళ్యాణ్ అల్లరి చేయాలి. సరేలే, ఓకే, గొడవలు పెట్టాలి. ఇప్పుడు ఏదో దానికి అసలు అది కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారిని ఉన్నటువంటి దాంట్లో అసంతృప్తి వ్యక్తం చేయటం లేదా ఇంటర్నల్గా మాట్లాడుకోవటం ఓకే, కానీ బహిరంగంగా వచ్చి ఏమన్నా మాట్లాడితే ఎవరు కూడా ఉపేక్షించడం. ఇందాక డబ్బుల గురించి చెప్పానండి. డబ్బులు అనేది అవసరం ఎలక్షన్లకి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఎంపీ అభ్యర్థుల విషయంలో, ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకుంటారు అని అడిగి డబ్బులకు సీట్లు ఇస్తుంది. తెలుగుదేశం పార్టీ అయినా మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు, మీ కెపాసిటీ ఏంది అని చెప్పని అడిగిస్తుంది. ఇంకా ఎవరైతే జనరల్ సీట్లో ఎక్కువ పెట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే ఏ పార్టీ అయినా కానీ మీరు ఏమైనా పార్టీకి ఫండ్ చేస్తారా? పార్టీకి మీరు ఫండ్ కూడా చేయొద్దు. పలానా అభ్యర్థికి తక్కువగా ఉంది, పలానా అభ్యర్థికి మీరు వాళ్ళకి అకామిడేట్ చేయండి అని చెప్పి చేయిస్తుంది. అది వైసీపీ అయినా అంతే, తెలుగుదేశం పార్టీ అయినా అంతే, జనసేన అయినా. ఇంకా ఆయన మొన్న చెప్పాడు కదా 10 కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్ ఇచ్చాడు. ఇచ్చి ఇంకేదన్నా ఎక్కడైనా సీట్లు ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి అన్నారు. మరి ఏంటి ఆయన పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న తప్పేంటి? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఎమోషన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఎందుకు ఆయన దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు? సరే, బయట వాళ్ళు అంటే ఆ 2 ఓటు ట్రాన్స్ఫర్ కాకూడదు కాబట్టి, చేల్చాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఆ రకమైనటువంటి విధానాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇద్దరు ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే వాళ్ళకి ప్లస్ అయింది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఒక ప్రయోజనం ఉంది. పార్టీలో ఉండి మీరే మా దైవం,
మీరే మాకు నాయకులు అని చెప్పి మరి ఇప్పుడు వారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఏం ఆశించి టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు జన సైనికుల నుంచి వీర మహిళల నుంచి వస్తున్నాయి. చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతారు వాళ్ళు కూడా. అంటే కొద్ది చూస్తున్నారు వాళ్ళు కూడా. ఈసారి ఇకను చూడరు. అవును. అది శత్రువుని ఎలా చూస్తారు అలాగే చూస్తారు. అది మళ్ళీ ఇబ్బంది. ఓకే మురళి, ఇక సతీష్ ఉన్నాడా? సతీష్ ఉన్నారు సార్. సతీష్, ఏంటి మీది గోదావరి జిల్లాలోనే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది, ఎక్కువ వివాదం జరుగుతూ ఉంది. ఏంటి సతీష్? మొదటి నుంచి కూడా కొద్దిగా ఇక్కడ జనసేనకి సంబంధించి యువత అంతా కూడా కొద్దిగా స్పీడ్ గానే ఉంటారు సార్. అంటే కొద్దిగా ఆవేశంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్న వ్యక్తికి కొద్దిగా సీటు రాలేదు అనేటప్పుడు కొద్దిగా వాళ్ళకి కొద్దిగా అసహనం గురవడం అనేది కామన్ గా జరిగేది. కాకపోతే ఒక 2-3 రోజుల పాటు కొద్దిగా ఆ అసహనాన్ని వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, కొద్దిగా పెడుతూ ఉంటారు సార్. గ్రూపుల్లో పెడుతుంటారు. కానీ ఈ సమయాన్ని ఎదితే ఇప్పుడు జరుగుతున్న ఈ సమయాన్ని క్యాచ్ చేసుకుని అక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రధానంగా కూడా ఇక్కడ రూరల్ అంటే రాజమహేంద్రవరం రూరల్ ప్రధానంగా సార్ ఇక్కడ ఎప్పుడైతే నిన్న జరిగిన కందుల దుర్గేష్ సంబంధించి సీటు కొద్దిగా వివాదంలో పడింది, నిర్దోళ ఆయన చెప్పడంతో నేరుగా అక్కడ అన్న ఎవరైతే చలబోని వేణుగోపాల్ వెంటనే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి పరుగును బయటకు వచ్చి అది చూశారు కదా ఏం జరిగిందో నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. అంటే వాళ్ళకి ఈ సమయం కోసం ఎదురు చూస్తాం సార్. అంటే ఎప్పుడు ఎలాగ వాళ్ళ మీద చెయ్యాలి, జన సైనికులు అనేది కొద్దిగా రెచ్చగొట్టి ముందుకు పంపాలి. వాళ్ళకి సంబంధించి ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో అదే గ్రూప్ లో సంబంధించి ఆ జనసేన గ్రూపుల్లో వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులు అందులో యాడ్ అవ్వడం, వాళ్ళు అందరూ రెచ్చగొట్టే కొన్ని మాటలు మాట్లాడడం, దానికి సంబంధించి కొంతమంది జనసేన సంబంధించిన నాయకులు రెచ్చిపోయి అదే కొద్ది కోపంతో ముందుకు వెళ్ళడం అవన్నీ కూడా జరుగుతున్నాయి సార్. దాంతో పాటు ఆ నేపథ్యంలోనే కొత్తపేట సంబంధించి కొన్ని జెండాలు తగలబెట్టడము ఇటువంటి కూడా జరుగుతున్నాయి సార్. ఏదేమైనప్పటికీ కూడా అంటే ఒకటే టార్గెట్ సార్. అంటే ఎవరికైనా సరే గోదావరి జిల్లాలకు సంబంధించి మొదటి నుంచి పనిచేస్తున్నారు, మొదటి నుంచి ముందుకు వెళ్తున్నారు. మాకు సీట్లు ఎక్కువ ఇక్కడ వస్తాయి, సీట్లు మేము ఇక్కడ ఆశిస్తున్నాము, కంపల్సరీ మాకు సీట్ వస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఇన్ఛార్జ్ కూడా దాన్ని భావిస్తాడు, ఎదురు చూస్తారు. కాకపోతే కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని బట్టి ఎక్కడైతే గెలిచిన సీట్లు ఏవైతున్నా దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి, పొత్తులో భాగంగా ముందుకు వెళ్ళాలి కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నప్పటికీ ఏవేవైతే సీట్లు అవుతున్నాయి కానీ దానికి సంబంధించి వెళ్తున్నారు. దానికి ధీటుగా కూడా ఈ రోజు జగ్గంపేట కావచ్చు, మరొక పెద్దపురం సంబంధించి తుమ్మల బాబు కావచ్చండి, ముమ్మిడివరం కావచ్చు, పెద్దాన బాలకృష్ణ, కొత్తపేట, రాజమండ్రి రూరల్ ఇవన్నీ కూడా ఓవర్లు గా జనసేనకు సంబంధించి ఎప్పుడైతే ఈ కేంద్ర స్థాయి క్యాడర్ కావచ్చు, మరొక జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, కొద్దిగా 2-3 రోజుల పాటు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. కానీ ఈ వైసీపీకి సంబంధించిన కావాలని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గరికి మాట్లాడించడము, అక్కడ మీరు మా పార్టీలోకి జాయిన్ అయిపోండి, అవసరమైతే ఇక్కడ అటుపక్క మీరు అలాగా వెళ్ళారు కాబట్టి మీరు అలాగా చేయకండి, మా పార్టీలో జాయిన్ అవ్వండి, మీకు సంబంధించి ఇచ్చేస్తాం, మీరు ఎంతమందిని తీసుకురండి, 100 మందిని మా దగ్గర తీసుకురండి, 200 మందికి ఎత్తేస్తాం అంటే ఈ టైప్ ఆఫ్ బేరాలు కూడా అప్పుడే కొంతమంది పంపించి మొదలు పెట్టడం కూడా ఇక్కడ గోదావరి జిల్లాలో అయితే కూడా మొదలైనవి సార్. ఓకే రైట్. ఎవరైతే ఇదే సందర్భంగా పనిగా కొనుక్కునే పనిలో నిమగ్నం అయ్యారు. సరే, జనరల్గా జన సైనికులు అట్లా అమ్ముడుపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అవసరమైతే వాళ్ళని కొంటారు వీళ్ళు. మీరు చెప్పండి రా బాబు, మేము పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడు వాళ్ళు అక్కడ పార్టీ కోసం నిలబడ్డారు, జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు. వాళ్ళకి అది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పోస్టులు ఇస్తామని కూడా కాన్ఫిడెంట్ ఇస్తారంటే ఎక్కువ కూడా ఉండవు, ఉన్నతం దాంట్లో అడ్జస్ట్ చేసుకోవటమే. సరే రైట్. నెక్స్ట్ అండి